చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారండి? ఎలా చూసేది ఏముంది, ఒక్కడు నిలబడి 170 సీట్లు పోటీ చేసి గెలవలేక ఆ పవన్ కళ్యాణ్ ఒకడు పావలా కళ్యాణం ఈ మోడీతో కలుపుకొని కలిసికట్టుగా రావాలని వెళ్ళారు. కానీ ఒక్కడు చేతగాక అది ధైర్యం లేక 10 మందిని కలుపుకొని వచ్చి 10 మందిని ఒకరిని కలిపి కొట్టేది మొగొడతనం కాదు. అది మొగోడైతే ఒక్కడే పోటీ చేయాలి, గెలవాలి. ఇప్పుడు బీజేపీ ఏమో 9 నుండి 11 స్థానాలు కావాలని అడుగుతున్నట్టు. 11 కాదు 25 అడిగినా ఇస్తాడు. ఇప్పుడు ఎందుకంటారు? ఇప్పుడు వాడు ఇవ్వలేదనుకో, మాకు పొత్తొద్దు పోవారా రేపు చేయలేదంగా అంటాడు. అంతే. మేము 11 కాదు 25 అడిగినా ఇస్తాడు. ఇవ్వకపోతే పొత్తులేదు ఏం లేదు పో, రేపు జైలు పంపించాను మా సిఐడి వాళ్ళు ఉంటారు. అందుకని చంద్రబాబు గారు ఇద్దరితో పొత్తుతో రావాల్సిన అసలు కారణం ఏంటంటారు? గెలవాలి ఏదో ఒక రకంగా. నేను సచ్చేలోపు నా కొడుకుని సీఎం చేసి కూర్చోబెట్టాలి అని ఆశ, అంతే తప్ప ఏమీ లేదు. చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎలా చేస్తారండి? మరి వాళ్ళు వెళ్ళారు, మరి వాళ్ళు ఇస్తారని నమ్మకం ఏముంది? గ్యారెంటీ లేదుగా. అందులో గ్యారెంటీ 90% ఇస్తారని నమ్మకం లేదు. అవసరం ఏముంది అసలు? ఇప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది. ఇప్పుడు రేపు ఎలక్షన్లో గెలవేమని చెప్పి పొత్తు కావాలని చెప్పి వాళ్ళు ప్రాధాయపడుతున్నారు. దాని గురించి మరి వాళ్ళు ఎంత ప్రాధాయపడ్డా అవతల వాళ్ళు ఇవ్వాలిగా. మరి బీజేపీ వాళ్ళు ఏమో 9 లోక్సభ స్థానాలు మాకు కావాలని అంటున్నారంట. చంద్రబాబు గారు ఒప్పుకున్నారంట. దీన్ని మీరు ఎలా చూస్తారు? మరి ఒప్పుకోవాలి, తప్పదు. ఒప్పుకోకపోతే అక్కడ అవకాశం లేదు కదా ఆయనకి. ఒప్పుకోవాలి, వచ్చిన రాకపోయినా ఒప్పుకోవాలి. అది ఇప్పుడు గతంలో మోడీపై చంద్రబాబు గారు విమర్శలు చేశారంటగా. చేశారు. ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని బీజేపీ పెద్దలు కోరినట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? క్షమాపణ మరి ఆయన చెప్పాలిగా. మరి చెప్పకపోతే వాళ్ళు కూడా విమర్శిస్తారుగా. ఆ రోజు మరి విమర్శించారు నరేంద్ర మోడీ గారిని. మరి ఈరోజు మళ్ళీ పొత్తు కావాలని ఆయన దగ్గరికి వెళ్ళాలి. మరి ఈయనకు ఉండాలి కదా. ఆ మాట అన్నాడు కదా ఆ రోజు. మళ్ళీ వాళ్ళకాడి పొత్తు కావాలని చెప్పి ఎలాగ వెళ్తారు? అది ఆయనకు ఉండాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారికి ఇద్దరితో పొత్తుతో వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఇద్దరితో వైపు జనసేన వైపు బీజేపీతో. ఎందుకంటే ఇప్పుడు పొత్తు తీసుకోకపోతే వీళ్ళకి బలం చాలదని రేపు వైసీపీకి బలం ఎక్కువ ఉంది. వాళ్ళు ఎన్ని విధాలుగా అవకాశం పోరాడుతున్నారు. మరి పొత్తు కలుపుకోకపోతే వీళ్ళకి గెలవమని వీళ్ళకి భయం వేస్తుంది. మరి దాని గురించి మరి ఎంతమందికైనా వీళ్ళు పొత్తు కావాలని వెళ్తారు. ఎవరి దగ్గరికైనా పొత్తు కావాలని వెళ్తారు. మరి వీళ్ళకి అవకాశం లేకుండా అలాగా ఉంది. రేపు వైసీపీకి ఫుల్ మద్దతు ఉంది. వీళ్ళు ఏం చేశారని వీళ్ళకి వేస్తారు జనం ఓట్లు. ఇప్పుడు చంద్రబాబు గారు బీజేపీతో ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ అని చెప్పినట్టు. అవును, లాస్టే. ఇప్పుడు ఈయనకు వేది కూడా అయిపోయింది కదా. మరి ఇంకా అవకాశం లేదు. లాస్ట్ ఫైనల్ ఇది. ఆయన గారు పోరాడుతున్నాడు. నేను పోరాడితే ఇంకా ఆయన కొడుకు లోకేష్ గారికి సీఎం పదవి కట్టబెట్టాలని ఆయన ప్రాధాయపడుతున్నాడు. అంతకన్నా ఏం లేదు. ఢిల్లీ వెళ్ళారంట. బీజేపీతో పొత్తు కోసం వెళ్ళారా? ఏంటి పొత్తు కోసం వెళ్తున్నాడు. గెలవనేంటని డౌట్ ఎట్టి బీజేపీని కలుపుకోవచ్చు. అందుకేతం మోడీ గారు బీచి అన్ని తిట్టాడు. 5 సంవత్సరాలు నాడు మోడీని. ఒక ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి తిట్టచ్చా? అడ్డమైన మాటలు మాట్లాడాడు. ఇవాళ నీతి జాతి ఉంటే అక్కడికి వెళ్ళాడు అసలు. మరి బీజేపీ మోడీ కాడ దేవుళ్ళు అంటాడు. ఇటువంటి జగన్ లాంటి ముఖ్యమంత్రి మనకు స్వాతంత్రం వచ్చినాక రాలా ఎన్ని పనులు కూడా చేయలే. ఏం ముఖ్యమంత్రి చేయలే. అందుకని బీజేపీతో కాదు, ఇంకో బీజేపీ మంచోడే, ప్రధానమంత్రి మంచోడే. కానీ ఈ దొంగలను చేర్పించుకోవడం చాలా ఆయన బ్యాడ్. అది మరి ఇప్పుడు ఎన్డీఏలో చేరడానికి ముందే గతంలో మరి మోడీ గారిపై విమర్శలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబుతో షరతులు ఇచ్చారంట. మరి దీన్ని ఎలా వస్తుంది? మోడీపై ఎందుకండి? మోడీ బంగారం అంటాడైతే మోడీ పేద రైతులకి రైతు భరోసా చేస్తున్నాడు. ఇంత మట్టుకి
ఏ ప్రధాని వేయలే 5 ఇందిరాగాంధీ కానీ ఎవడు వేయలే. మరి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం, అజ్మెంట్ విగ్రహం, పీడబ్ల్యూ గ్రౌండ్లో కట్టిన విగ్రహం ఏ నాయకుడన్నా పెట్టాడా? దేశంలో లేదు. బీసీలకి ఎంత దేవుళ్ళగా చూస్తున్నాడంటే జగనం. ఇలాంటి ముఖ్యమంత్రిని మేము పుట్టినాక ఎరగము. ఇంటికి ఎత్తుకొచ్చి పింఛన్లు, బియ్యం, ఏ పని చేసినా విమర్శిస్తమే. జగన్ ఏ పని చేసినా ఆ యాళ్ళు ఎందుకు, ఆ వాలంటీర్స్ ఎందుకు, ఎన్ని విమర్శిస్తమే. చంద్రబాబు ఢిల్లీ టూర్ గురించి మీ స్పందన ఏంటంటే? ఢిల్లీ టూర్ అయినా ఏదైనా వాళ్ళు ముగ్గురు తోడైనా నలుగురు తోడైనా ఏం కాదు, ఎవరు గెలిచేదేం కాదు. ఏంటంటే ఈ కాడికి వాళ్ళని పట్టుకొని ఏదో గెలవాలని వాళ్ళు ఆ పత్రం పట్టుకుంటారు. అందుకోసం ఆయన ఏమి గెలుపేం లేదు, వాళ్ళది గెలుపు జగన్దే. వాళ్ళకి నుంచి 11 లోక్సభ స్థానాలు కావాలని బీజేపీ అడుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా అడుగుతాడు అడగటానికి ఇస్తాడు. ఈయన అవకాశం ఉంది. ఈయనేమో ఏ కాడికి వాళ్ళని బతిలాడుకొచ్చుకొని కలుపుకుంటే మనకి ఏదో ఉపయోగపడతాడని అందరినీ పట్టుకుంటున్నాడు. వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళని ఏమో రానియరు. మళ్ళీ వీళ్ళు గెలిచిండనుకో వీళ్ళందరినీ మళ్ళీ గట్టిగా దోసేస్తాడు కాలం వచ్చిన. ఆయన అంటే మతలాభ ఆయనకే. ఆయన గెలిస్తే ఎవరిని రానియడు. ఆయన అవసరానికి వాడుకుంటాడు. ఎవరినైనా అవసరం అయిపోతే వాళ్ళని తీసేస్తాడు. ఎవరినైనా అంతే. పురంధేశ్వరిని ఏమైనా గెలవనిచ్చిండా? వాళ్ళని ఎవరిని గెలవనీయడు. అట్టగొడక వాళ్ళకి ఎదురు తగులుతాయన్నో రేపు పవన్ కళ్యాణ్నే గెలవనీరు. వాళ్ళు ఎవరిని గెలవనీరు. వాళ్ళు పోతారు. మరి ఇంకా వీళ్ళందరినీ కూటమి చేసుకుని పోతాక వాళ్ళు కూడా మెత్తబడి వీళ్ళకి పొత్తు వస్తామని చెబుతారు. అదే వాళ్ళు ఎవరు రారు. మరి బీజేపీ 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు కావాలంటున్నారు. మరి దీన్ని ఎలా చూస్తారు? 15 నుంచి 20 అసెంబ్లీ కావాలంటే వాళ్ళు ఇవ్వద్దు. ఇస్తాడా అట్ట ఈడగా ఎన్ని ఇస్తాడో. మరి ఇంక వీళ్ళకే 24 ఇచ్చాడు. మరి ఇంక వాళ్ళకి ఎన్ని ఇస్తాడు? మరి ఏం చేస్తారు వాళ్ళు? అంతమే రాదు. బీజేపీకి సీట్లు ఎక్కువ ఇస్తే జనసేనకు అన్యాయం చేసినట్ట అంతే. మరి జనసేనకి అన్యాయం చేసినట్టే బీజేపీకి ఇయ్యడు కూడా. అన్నీ ఏదో వాళ్ళని కాలు కట్టుకొని చిన్నగా బతిలాడుకొని అట్ట రావడానికే వాళ్ళు అన్ని ఇయ్యరు. ఇచ్చినా కూడా అన్నీ గెలవరు. ఎవరు గెలవరు. వీళ్ళు గెలవరు, వాళ్ళు గెలవరు. మరి ఇటువైపు ముగ్గురు ఉన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్నారు. ఇటువైపు మరి జగన్ గారు ఉన్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఎంతమంది ఉన్నా 3 ముద నష్టమే. 3 ముద నష్టమే. 3 ఏమీ ఇది లేదు. పోయినసారి కూడా 3 వేసారుగా. పవన్ కళ్యాణ్ ఒకడు, కమ్యూనిస్ట్ ఒకటి, కాంగ్రెస్ 3 గెలిచారు. ఏమైంది? 3 సీట్లు కూడా గెలుచుకోలేదు. అంతే. 3 అనేది ముద నష్టమే. వాళ్ళకి ఏం అవకాశం లేదు. సీఎం జగనే. జగనే సీఎం. బీజేపీ షరతులకు ఓకే చెప్తేనే ఎన్డీఏలో చేర్చుకుంటామని చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఇత్తడేమైతే షరతులు ఇత్తడేమో. వాళ్ళ అవకాశం కాబట్టి ఇత్తడేమో. ఇచ్చినా ఎవరు రాలేరు. ఎవరు రాలేరు. ఏమి లాభం లేదు. అది సరే. మరి బీజేపీ అడిగిన సీట్లు అంగీకరించినట్టు చంద్రబాబు దీన్ని ఎలా చూస్తారు? ఇస్తానన్నాడన్నా. ఇస్తానన్నాడంట. ఇప్పుడు అయిపోయింది వాళ్ళ ఒప్పందము. ఇంకా అయిపోయింది. ఎప్పుడైతారులే. అన్నీ ఇయ్యరు. ఇచ్చినా అన్ని వాళ్ళు అన్నీ ఏమి ఇయ్యడు. ఇచ్చినా గెలవరు. అన్నీ అనవసరమే. వాళ్ళు ఏదో మాట్లాడు. ఎందుకు గెలవరు అంటారు? జగన్కి గెలుస్తారా? వాళ్ళు చేసేది ఏం మంచి పని ఏమి లేదు. చంద్రబాబు నాయుడు మంచి పనులు ఏమి చేయలే. ఆంధ్ర కంటే అసలు ఏమీ చేయలే ఆయన. ఆంధ్రాకి చేసింది ఏంది? అక్కడ కుంభకోణాలు చేసి వాళ్ళందరికీ ఇనాములు పెట్టుకున్న రాజధానుల భూములన్నీ. అది ఆయన చేసింది మంచి పని. అది కానీ మంచి పని ఏమి చేయలేదు. ఆంధ్రాకు ఇంతకుముందు ఏమి చేయలేదు. మొన్న 5 సంవత్సరాలు ఏం చేయలేదు. ఆంధ్రాకు మంచి పని ఏం చేయలేదు. ఏం చేయలేదు. అది చేసేది ఏంటంటే ఏదో పాకులాడుతుండే. ఒక్కసారికైనా ఏదో చివరిది చేసేది. ఇంకా మళ్ళీ నిలబడలేడు. కానీ అందుకని పోరాడుకుంటున్నారు. పోరాడినా రాలేడు. అది బాధలు. చంద్రబాబు గారు ఎందుకని పొత్తుల కోసం గెలవలేడని. ఒక్కడిని గెలుస్తాడంటే వాళ్ళు ఎందుకు రానిస్తాడు? ఎవరిని రానేడుగా. గెలవలేనాడే అందరినీ బతిలాడుకొచ్చుకుంటున్నాడు. అందరినీ కాలు పట్టుకుంటున్నాడు. చంద్రబాబు గారు రాష్ట్ర క్షేమం కోసం మేము పొత్తులు అవన్నీ ఎరుగని చేసిండు. ఆ పొత్తు క్షేమము ఎరుగు చేసిన ఏ క్షేమాలు చేశాడు? దోసుకున్నాడు. 14 సంవత్సరాలు చేసి ఏం చేసిండు? అసలు ఏమన్నా ఎవరికైనా ఏమైనా చేసిండా? స్కూల్ ఏమైనా బాగుపరిచిండా? లేకపోతే హాస్పిటల్ ఏమైనా బాగుపరిచిండా?
ఏం చేసిండు ఆయన? ఏమి లేదు. ఆయన కాకుంటే ఆయన గెలిస్తే మాత్రం వాళ్ళోళ్ళు వాళ్ళ కుర్ర బ్యాచ్ వాళ్ళ పేదలకు కాదు, ఉన్నోడికి మాత్రం బాగా పెట్టుకుంటాడు. వాళ్ళకి ఇస్తేనేగా వాళ్ళు ఆయన అమ్మటి ఉండేది. వాళ్ళ లాయర్లు కానీ ఎవరైనా పెద్ద వాళ్ళకి పెట్టుకుంటాడు, బాగానే పెట్టుకుంటాడు. చిన్నోళ్ళకి లేదు, చిన్నోళ్ళు తీసి గెట్టునే అతడు. అందుకు ఈయన అందరినీ చిన్నోళ్ళకి పెట్టుకుంటున్నాడు, పెద్దోళ్ళకి పెట్టకపోయారు. పెద్దోళ్ళకి ఇది ఇప్పుడు చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళు పొత్తుతో క్లారిటీగా ఈరోజు వచ్చింది. బీజేపీకిను జనసేన టీడీపీ పొత్తు కలుస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు రాజకీయంతో ఇదే నాకు చివరి ఎన్నికలు అంటూ బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? పొత్తు అయితే క్లారిటీగా వచ్చేస్తుంది. ఇప్పుడు 9 నుంచి 11 లోక్సభ స్థానాలు, 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు పట్టుకొడుతున్నట్టు బీజేపీ తెలుస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? పొత్తులో భాగంగా లేవండి, అన్ని 5 సీట్లు అంటున్నారు బీజేపీకి. 10 సీట్లేమో అసెంబ్లీ సీట్లు, 5 సీట్లేమో పార్లమెంట్ సీట్లు. మరి 9 లోక్సభ స్థానాలు ఇవ్వాలని బీజేపీ అంటుంది. మరి చంద్రబాబు గారు ఏమంటారంటారు? 9 అయితే ఇవ్వరండి, 5, 6 ఇస్తారు, అంతకంటే ఎక్కువ. ఎందుకంటారు? బీజేపీ తక్కువ పర్సెంట్ కదా ఓటింగ్ శాతం ఇక్కడ, అందుకని. బీజేపీ షరతులు ఓకే చెప్తారా చంద్రబాబు గారు? చెప్తారు. ఎందుకంటారు అంతా? ఇదిగా వచ్చేది పొత్తు కలవాలనుకున్నారు. జనసేన బీజేపీ టీడీపీ కలవాలనుకొని కలుస్తున్నారు. ఇప్పుడు జనసేనకు తక్కువ సీట్లు ఇచ్చారుగా, మరి జనసేనకు అన్యాయం చేసినట్టు అవుతుందా? తక్కువ సీట్లు ఏముందండి, వాళ్ళు ఇంతకు ముందు ఏమి గెలవలేదు కదా ఎక్కడ, అందుకని వాళ్ళకి 25 సీట్లు ఎంతో ఇస్తున్నారు కదా.